ఒక మ్యూజియం 5,000 సంవత్సరాల చరిత్ర మరియు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక సివిలైజేషన్. వెల్కమ్ టు ద నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్స్. అందరికీ నమస్కారం. లాస్ట్ వ్లాగ్ చాలా లెంగ్దీగా అయిపోతుందని ఆపేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ద ప్రీవియస్ వీడియో యెట్, మేక్ షూర్ యూ చెక్ ఇట్ అవుట్ ఫస్ట్ సో you don't miss any part of our Egyptian adventure. Now let's continue our journey and explore more of the incredible history, culture, treasures that Egypt has to offer. చాలా మంది అడుగుతారు, పిరమిడ్స్ లేదా మమ్మీస్ చూడడానికి అంత దూరం ఈజిప్ట్ ఎందుకు వెళ్ళాలి? పిరమిడ్స్ని చూస్తే ఆ కాలంలో టెక్నాలజీ లేకుండా ఇంత గొప్పగా ఎలా కట్టారో అని ఆశ్చర్యం వేస్తుంది. మమ్మీస్ని చూస్తే ఒకప్పుడు జీవించిన రాజులు రాణులు నిజంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది. అదొక ఇమోషనల్ ఫీలింగ్, టైం ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. అందుకే ప్రపంచం మొత్తం నుంచి లక్షల మంది ఈజిప్ట్కి వస్తారు, కేవలం ఫొటోస్ కోసం కాదు, ఆ చరిత్రని ఒకసారి కళ్ళ ముందు చూడడానికి. Many people ask whether they should visit the Grand Egyptian Museum or the National Museum of Egyptian Civilizations. While the Grand Egyptian Museum is famous for its massive collection of ancient artifacts and King Tutankhamun's treasures, NMEC is best known for its Royal Mummies Hall. Both museums offer different experiences. We got to see the royal mummies in person, but recording wasn't allowed inside the gallery, so we couldn't capture any footage. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. అసలు మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగేదో తెలుసా? ముందుగా చనిపోయిన వ్యక్తి బాడీని శుభ్రంగా వాష్ చేసేవారు. తర్వాత బాడీలో ఉండే బ్రెయిన్ని ముక్కు ద్వారా స్పెషల్ టూల్స్తో జాగ్రత్తగా రిమూవ్ చేసేవారు. ఆశ్చర్యం ఏంటంటే హార్ట్ని మాత్రం బాడీలోనే వదిలేసేవారు. ఎందుకంటే ఈజిప్షియన్స్ ప్రకారం హార్ట్ అనేది మనిషి బుద్ధి, భావాలకు కేంద్రం అని నమ్మేవారు. తర్వాత లంగ్స్, లివర్, స్టమక్ మరియు ఇంటెస్టైన్స్ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ని రిమూవ్ చేసి వాటిని ప్రత్యేకమైన కెనోపిక్ జార్స్లో భద్రంగా ఉంచేవారు. బాడీలో మాయిశ్చర్ మొత్తం పోవడానికి దానికి నేట్రాన్ అనే నేచురల్ సాల్ట్తో కవర్ చేసి దాదాపు 40 రోజులు ఉంచేవారు. ఇలా చేయడం వల్ల బాడీ సెంచురీస్ వరకు ప్రిజర్వ్ అయ్యేది. బాడీ పూర్తిగా డ్రై అయ్యాక ఫ్రేగ్రెంట్ ఆయిల్స్ మరియు పర్ఫ్యూమ్స్ అప్లై చేసి లినెన్ క్లాత్తో 100 లేయర్స్గా జాగ్రత్తగా ర్యాప్ చేసేవారు. మధ్యలో ప్రొటెక్షన్ కోసం అమ్యూలెట్స్ కూడా పెట్టేవారు. చివరిగా మమ్మీని అందమైన కాఫిన్లో పెట్టి ఫెరోస్ అయితే గ్రాండ్ సర్కోఫేగస్లో సమాధి చేసేవారు. వాళ్ళకి అవసరం అవుతాయని నమ్మి ఆహారం, బంగారం మరియు విలువైన వస్తువులు కూడా పక్కన ఉంచేవారు. ఈ మొత్తం మమ్మిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 70 రోజులు పట్టేది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా ఈ మమ్మీస్ మనకి ఏన్షియంట్ ఈజిప్ట్ రహస్యాలని చెప్తూనే ఉన్నాయి. నిజంగా ఇదొక అద్భుతమైన కళ మరియు సైన్స్ కలయిక అని చెప్పొచ్చు. మీరు ఇలాంటి ఏన్షియంట్ ఈజిప్ట్ మిస్టరీస్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
One of the most fascinating exhibits in NMEC is this historic Kiswa panel, the sacred cloth that once adorned the Kaaba, beautifully embroidered with Quranic verses in gold thread. The Kiswa is made of high quality black silk. It is embroidered with Quranic verses using gold and silver coated threads. These are traditional Egyptian women's dresses and ornaments. The exhibit shows how clothing and jewelry varied across Egypt's regions and played an important role in cultural identity and celebrations. Now, this exhibit showcases an ancient human burial along with tools and everyday objects discovered at the site. These artifacts provide valuable clues about how people lived, hunted, and survived thousands of years ago. By studying both human remains and the tools, archaeologists can better understand the skills, lifestyle, and culture of Egypt's earliest inhabitants. మ్యూజియం అంతా కంప్లీట్ చేసాక మేము పపైరస్ షాప్కి వెళ్ళాము. ఇవాళ మీతో ఒక నిజమైన మాట్లాడాలి, ఎందుకంటే ఈజిప్ట్ టూర్లో అందరూ వెళ్ళే ఒక ఫేమస్ ప్లేస్ పపైరస్ షాప్. కానీ ఇక్కడే చాలామంది టూరిస్ట్ని ఈజీగా మోసం చేసే అవకాశం ఉంటుంది. అది మీకు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది పపైరస్ మొక్కలు. దీని సైంటిఫిక్ పేరు సైపరస్ పపైరస్. ఈ మొక్క నైలు నది దగ్గర ఎక్కువగా పెరిగేది. ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఈ మొక్క ఖండంని సన్నగా కట్ చేసి ప్రెస్ చేసి పపైరస్ షీట్స్ తయారు చేసేవారు. వాటి మీద వాళ్ళ చరిత్రలు, దేవుళ్ళ కథలు మరియు రోజు జీవితం గురించి రాసేవారు. ఈజిప్ట్లో అందరూ మిస్ అవ్వకుండా విజిట్ చేసే పపైరస్ షాప్ గురించి ఇవాళ ఒక షాకింగ్ నిజం చెప్పబోతున్నాను. అందమైన ఈ పెయింటింగ్స్ వెనుక స్కామ్స్ ఏంటి? ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీ టూర్ గైడ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ పపైరస్ ఫ్యాక్టరీ లేదా పపైరస్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మిమ్మల్ని ఒక షాప్కి తీసుకెళ్తారు. అది ఆఫీషియల్గా, ఎడ్యుకేషనల్గా చాలా నమ్మకంగా అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కూడా. కానీ చాలామంది టూరిస్ట్కి తెలియని విషయం ఏంటంటే కొన్ని షాప్స్లో టూరిస్ట్ చేసే పర్చేసెస్ మీద టూర్ గైడ్స్కి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. డెమోన్స్ట్రేషన్స్ చూపించి కాఫీ ఇవ్వడం, మీతో చాలా టైం స్పెండ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదో ఒకటి కొనకపోతే బాగోదు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి ఏమీ బాకీ లేరు. మీ మనీని ఎలా స్పెండ్ చేయాలో డిసైడ్ చేసేది మీరే. ఒరిజినల్ పపైరస్ అని చెప్పి ఫేక్ ప్రొడక్ట్స్ని అమ్మడం లేదా జెన్యున్ పపైరస్కి నార్మల్ ప్రైస్ కన్నా చాలా ఎక్కువ చెప్పడం జరగవచ్చు. సో బీ అవేర్ ఆఫ్ దీస్ స్కామ్స్. Before purchasing any products, do the 5 tests before you buy anything. Bend it, hold it to the light, feel the texture, check for residue, check the price, and never ever feel pressure to spend money.
The scams we talked about today are carried out by a small number of vendors taking advantage of tourists who do not know better. And the best weapon against them is knowledge, which is exactly why I made this video. That's all for today. Hope you liked it, and please do not forget to subscribe, like, share, and comment. Bye bye.